అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో కొత్త స్వీట్ చేసి చూపించబోతున్నానండి. ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. 10-15 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి జ్యూసీగా, పొరలుగా ఎంత చక్కగా వచ్చిందో. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. ఇప్పుడు పంచదార తీసుకున్న కప్పుతోనే 3/4 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలండి. ఇక్కడ మీకు మెజరింగ్ కప్పు లేకపోయినా పర్లేదండి. ఒకే కప్పుతో కొలత తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ పంచదారని కరగనివ్వాలండి. 1 కప్పు పంచదారకి 3/4 కప్పు నీళ్లు కరెక్ట్‌గా సరిపోతాయండి. దీనికి ఎలాంటి పాకము అవసరం లేదండి. కొలతలనేవి కరెక్ట్‌గా తీసుకుంటే సరిపోతుంది. ఇక నేను పంచదార కరిగిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. 2-3 నిమిషాలనే పంచదార మొత్తం కరిగిపోయిందండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా నురగరానివ్వాలండి. ఎలాంటి పాకము అవసరం లేదండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జిగురుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. మీకు ఈ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చండి. కానీ స్వీట్స్‌లోకి ఇలాచీ ఫ్లేవర్ చాలా బావుంటుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు అలాగే పావు కప్పు వరకు పిండిని వేసుకోవాలండి. ఇక్కడ నేను మైదా పిండితో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని సాల్ట్ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు కన్నా కొంచెం తక్కువగా వేడి పాలను తీసుకోవాలండి. పాలనేవి మరీ గోరువెచ్చగా కాకుండా ఇలా చేతితో కలుపుకునే విధంగా ఉంటే సరిపోతుందండి. మనం తీసుకున్న అరకప్పు కన్నా కొంచెం తక్కువ పాలని ఈ విధంగా కొన్నిగా వేసుకుంటూ పిండిని ఇలా చేతి వేళ్ళతో మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్లు పైన వేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. పిండిని చపాతీ పిండిలాగా కాకుండా ఇలా వేళ్ళతో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే మనకి స్వీట్ అనేది చక్కగా వస్తుంది. ఇక నేను పూర్తిగా కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న నెయ్యి కూడా పిండి అబ్జర్వ్ చేసుకునే విధంగా ఇలా బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలండి. మనం పిండిని ఎంత చక్కగా కలుపుకుంటామో మనకి స్వీట్ అనేది అంత పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇక్కడ నేను పూర్తిగా కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. పిండి అనేది ఇంకాస్త సాఫ్ట్‌గా అయిపోయింది చూడండి. ఇప్పుడు ఈ పిండిని ఇలా 2 ఉండలుగా సెపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ఉండని ఫ్లోర్ పైన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన కాస్త పొడి పిండిని కానీ లేదంటే కొంచెం నెయ్యినైనా వేసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. చపాతీలా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. ఇలా మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక టీ గ్లాస్‌ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. ఇక్కడ నేను రౌండ్ షేప్‌లో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన షేప్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నిటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఇలా టీ గ్లాస్‌తో ఒత్తుకోవాలండి. మనం పక్కన పెట్టుకున్న మిగతా పిండి ఉండని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఒత్తుకోవాలి. చూడండి మరీ పలుచగా కాకుండా ఇలా ఈ మందంలో ఉంటే సరిపోతుందండి. ఇక్కడ నేను ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలండి. వీటిని వేసిన తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. వాటంతట అవే పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఇలా రెండో వైపుకి తిప్పుకోవాలండి. వీటిని వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఉంచి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకు చక్కగా కుక్ అయిపోతాయి. చూడండి ఎంత చక్కగా పొంగాయో. వీటిని లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా ఫ్రై అయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పంచదార పాకంలో వేసుకోవాలండి. పంచదార పాకం అనేది మరీ చల్లగా ఉండకూడదండి. ఒకవేళ మీకు చల్లారిపోయింది అనుకుంటే 1-2 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి.
అప్పుడే మనకి ఈ స్వీట్ అనేది పంచదార పాకాన్ని బాగా పీల్చేసుకుంటుందండి. ఫ్రై చేసుకున్న వాటిని వేడి చల్లారనివ్వకుండా ఇలా పంచదార పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. ఇక్కడ నాకు టైం ఉందని చెప్పేసి అర్ధగంట తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. పంచదార పాకం పీల్చుకొని స్వీట్ ఎంత చక్కగా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.